నమస్కారం. భారతదేశ చరిత్రలో కొన్ని సమస్యలు శతాబ్దాలుగా సమాజాన్ని పట్టిపీడిస్తూనే ఉన్నాయి. అందులో అత్యంత క్లిష్టమైనది మనందరికీ తెలిసిందే, కుల వివక్ష. అవును. ఈ రోజు మన దగ్గరున్న ఆధారాలన్నీ ఈ సమస్యను ఎదిరించిన సంఘ సంస్కర్తల గురించే. వాళ్ళు ఈ పోరాటాన్ని ఎలా మొదలుపెట్టారు, వాళ్ల మార్గాలేంటి, ఈ మొత్తం ప్రయాణాన్ని మన ఆధారాల సహాయంతో కొంచెం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ఈ చర్చను మొదలుపెట్టాలంటే మనం అసలు సమస్య మూలాల్లోకి వెళ్ళాలి. భారతీయ సమాజంలో సాంప్రదాయంగా వర్ణ వ్యవస్థ ఉండేది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని. అవును, పని విభజన ఆధారంగా. మొదట్లో అలా ఉండేది. కాని కాలక్రమేణా అది కేవలం పని విభజనగా మిగలకుండా పుట్టుకతో ముడిపడింది. దానికి తోడు ఈ శుద్ధి, కాలుష్యం లాంటి భావనలు వచ్చి అస్పృశ్యత అనే ఒక దారుణమైన దురాచారానికి దారితీసింది. అంటే సమాజంలో ఒక వర్గం వారిని అంటరానివారుగా చూడటం మాత్రమే కాదు, వాళ్లు తాకితే మైలపడిపోతామనే స్థాయికి వెళ్ళింది. ఈ అమానవీయమైన పరిస్థితే ఒక పెద్ద తిరుగుబాటుకు, సంస్కరణలకు కారణమైంది. ఇక్కడొక విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. చెప్పండి. ఈ బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు 1871 నుంచి జనాభా గణన మొదలుపెట్టారు కదా. అవును, సెన్సెస్. అందులో కులాల వివరాలను అధికారికంగా నమోదు చేయడం మొదలుపెట్టారు. ఒక రకంగా ఇది అప్పటికే ఉన్న విభజనలకు ఒక అధికారిక స్టాంప్ వేసినట్టయింది. సరిగ్గా అదే. అంతకంటే భయంకరమైన విషయం 1871 నాటి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్. అది చాలా వివాదాస్పదమైన చట్టం. కొన్ని కులాలను వంశపారంపర్య నేరగాళ్లుగా ముద్రవేయడం. అంటే అది ఊహించడానికే భయంకరంగా ఉంది. ఇది కేవలం సామాజిక అణచివేత కాదు కదా. కాదు, ఇది ప్రభుత్వమే అధికారికంగా వాళ్లను నేరస్తులుగా ప్రకటించడం. మీరు పట్టుకున్న పాయింట్ చాలా ముఖ్యం. ఇన్స్టిట్యూషనల్ డిస్క్రిమినేషన్ అంటాం కదా, దానికిదొక పరాకాష్ట. అంటే వ్యవస్థీకృత వివక్ష. కరెక్ట్. సామాజిక బహిష్కరణకు ప్రభుత్వ ఆమోదం తోడైతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. దీని ప్రభావం వాళ్ల జీవితాల్లోని ప్రతి అంశంపై పడింది. మన ఆధారాల ప్రకారం ప్రాథమికంగా వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు చూస్తే ఏంటవి? మొదటిది, వారికి చదువుకునే అవకాశం దాదాపుగా శూన్యం. జ్ఞానం కొందరికే పరిమితం అనే భావన బలంగా ఉండేది. అంటే తరతరాలుగా వాళ్లని అజ్ఞానంలోనే ఉంచే ప్రయత్నం జరిగిందన్నమాట. అవును. ఇక ఆర్థిక పరిస్థితి గురించి కూడా ఆధారాల్లో ఉంది. భూమి హక్కులు లేకపోవడం, సరైన ఉపాధి దొరకకపోవడం, దానికి తోడు వడ్డీ వ్యాపారుల చేతుల్లో నలిగిపోవడం, ఇదంతా ఒక విష వలయంలా మారిపోయింది. ఊహించుకోగలను. ఖచ్చితంగా. వీటికి తోడు సామాజిక అవమానాలు, గుడులలోకి ప్రవేశం లేకపోవడం, కొన్ని వీధుల్లో నడవడానిక్కూడా అనుమతి లేకపోవడం. అవును, ఇవన్నీ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. ఇక రాజకీయంగా వారికి ప్రాతినిధ్యమే లేదు. వారి గొంతుకను వినిపించేందుకు ఏ వేదిక లేదు. ఈ పరిస్థితులన్నీ చూశాక ఎక్కడో ఒకచోట మార్పు మొదలవక తప్పదు అనిపిస్తోంది. ఆ మార్పు కోసమే మొదటి గొంతుకలు వినిపించడం మొదలయ్యాయి. ఆ గొంతుకలలో బహుశా మొదటిది, అత్యంత ప్రభావవంతమైనది జ్యోతిబా ఫూలేది అనుకుంటా. 1873లో పూణేలో ఆయన స్థాపించిన సత్యశోధక్ సమాజ్ గురించి మన ఆధారాలు చెబుతున్నాయి. దాని ముఖ్య ఉద్దేశ్యమేమిటి? సత్యశోధక్ సమాజ్ అంటే సత్యాన్ని శోధించే సమాజం. దీని ముఖ్య ఉద్దేశ్యం శూద్రులు మరియు అతిశూద్రులను బ్రాహ్మణ పురోహితుల దోపిడీ నుండి, మూఢనమ్మకాల నుండి విముక్తి చేయడం. అంటే మూలాల్నే ప్రశ్నించారన్నమాట. అవును. ఫూలే చాలా స్పష్టంగా నమ్మారు, అసలైన మార్పు విద్యతోనే సాధ్యమని. అందుకే ఆయన తన భార్య సావిత్రిబాయి ఫూలేతో కలిసి బాలికల కోసం, అణగారిన వర్గాల కోసం పాఠశాలలు ప్రారంభించారు. సరిగ్గా. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. మనుషులంతా ఒకే దేవుడి సృష్టి, ఈ కులాలనేవి మధ్యలో వచ్చినవే అని ఆయన బలంగా చెప్పారు. అంటే ఫూలే విద్యను, సామాజిక చైతన్యాన్ని ఒక ఆయుధంగా వాడారు. మరి ఆయన వేసిన ఈ పునాది మీద ఈ పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన వారెవరు? ఆ ప్రశ్నకు సమాధానం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. ఫూలే ప్రారంభించిన సామాజిక ఉద్యమానికి అంబేడ్కర్ రాజకీయ, చట్టపరమైన రూపాన్నిచ్చారు. ఆయన నాయకత్వంలో 1927లో జరిగిన మహద్ సత్యాగ్రహం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మహద్ సత్యాగ్రహమా? అవును. అది కేవలం ఒక నిరసన కాదు, ఒక చారిత్రాత్మక ప్రకటన. మహారాష్ట్రలోని చౌదార్ చెరువు నీటిని అప్పటివరకు దళితులు ముట్టుకోకూడదు. అయ్యో! ఆ నీటిని తాగే హక్కు కోసం అంబేడ్కర్ వేలాది మందితో కలిసి శాంతియుతంగా చేసిన పోరాటమే అది. ఒక్క నిమిషం, ఆ దృశ్యాన్ని ఊహించుకుంటుంటేనే నాకు ఒళ్ళు గగురుపాటుకు గురవుతోంది.
అందరూ తాగే నీటిని తాగడానికి కూడా ఒక ఉద్యమం చేయాల్సి రావడం. నిజమే. ఆ రోజు వాళ్ళు చెరువు నీళ్లు తాగినప్పుడు అది కేవలం దాహం తీర్చుకోవడం కాదు, వేల ఏళ్ల బానిసత్వాన్ని తెంచుకున్న అనుభూతి పొంది ఉంటారు. సరిగ్గా అదే. అది వారి అస్తిత్వ ప్రకటన. అయితే ఆ ఉద్యమం అక్కడతో ఆగలేదు. ఇంకా ఏమైంది? అదే రోజు రాత్రి కుల వ్యవస్థకు, వివక్షకు మూల గ్రంథంగా భావించే మనుస్మృతిని బహిరంగంగా దహనం చేశారు. మనుస్మృతినే దహనం చేశారా? అవును. అది సమాజంలో ఒక పెద్ద ప్రకంపన సృష్టించింది. కేవలం సంస్కరణలు కాదు, ఈ వ్యవస్థ పునాదులనే ప్రశ్నించాలి అనేది అంబేద్కర్ వాదన. సామాజిక సమానత్వం సాధించాలంటే రాజకీయ అధికారం తప్పనిసరి అనేది ఆయన దృఢమైన నమ్మకం. మహారాష్ట్రలో అంబేద్కర్ ఇంత పెద్ద ఉద్యమాన్ని నడుపుతున్నప్పుడు మరి దక్షిణ భారతదేశంలో పరిస్థితులెలా ఉండేవి? అక్కడ కూడా ఇలాంటి బలమైన స్వరాలు వినిపించాయా? తప్పకుండా వినిపించాయి. అదే సమయంలో తమిళనాడులో పెరియార్ ఈవి రామస్వామి నాయకత్వంలో ఆత్మగౌరవ ఉద్యమం, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ప్రారంభమైంది. పెరియార్? అవును. అయితే పెరియార్ మార్గం పూర్తిగా భిన్నమైనది. ఆయన పూర్తి హేతువాది, నాస్తికుడు. అంటే దేవుడిని నమ్మేవారు కాదనమాట. అవును. దేవుడి పేరుతో, మతం పేరుతో జరిగే దోపిడీని, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. మన ఆధారాల్లో ఆత్మగౌరవ వివాహాలు అనే ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్ గురించి ప్రస్తావించారు. అంటే ఏమిటవి? అంటే ఎలాంటి పురోహితులు, మంత్రాలు, ఆచారాలు లేకుండా కేవలం వధూవరులు ఒకరికొకరు దండలు మార్చుకుని సమానత్వ ప్రతిజ్ఞ చేసే వివాహాలు. ఓ, చాలా విప్లవాత్మకంగా ఉంది. నిజంగానే. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య సమానత్వ ఒప్పందం కావాలి కాని ఒక పవిత్రమైన కర్మకాండ కాదనేది ఆయన వాదన. దేవదాసీ వ్యవస్థలాంటి దురాచారాలపై ఆయన తీవ్రంగా పోరాడారు. తన భావజాలాన్ని ఎలా ప్రచారం చేసేవారు? తన భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కుడి అరుసు అంటే రిపబ్లిక్, విడుతలై అంటే విముక్తి వంటి పత్రికలను నడిపారు. ఇక కేరళ వైపు చూస్తే అక్కడ శ్రీ నారాయణగురు ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. ఆధ్యాత్మిక మార్గమా? అవును. ఆయన 1903లో శ్రీనారాయణ ధర్మ పరిపాలనా యోగం అంటే SNDP అనే సంస్థను స్థాపించారు. ఇది ముఖ్యంగా అణచివేతకు గురైన ఎజావా కులం వారి సామాజిక, విద్యా, ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేసింది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఒకే సమస్య అయినా కుల వివక్షను ఎదుర్కోవడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గానెంచుకున్నారు. కరెక్ట్. పూలే విద్యను ఆయుధంగా వాడితే అంబేడ్కర్ రాజకీయ అధికారాన్ని, పెరియార్ హేతువాదాన్ని, శ్రీనారాయణగురు ఆధ్యాత్మిక చైతన్యాన్ని మార్గాలుగా చూపించారు. ఈ విభిన్న వ్యూహాలన్నీ కలిసే బహుశా ఇంత పెద్ద మార్పుకు కారణమయ్యాయేమో. అద్భుతమైన పరిశీలన. మీరు చెప్పింది 100% నిజం. ఒకే వ్యూహం బహుశా సరిపోయేది కాదేమో. శ్రీనారాయణగురు మానవాళికి ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనే నినాదమిచ్చారు. ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు. ఆయన శివగిరిలో ఒక మఠాన్ని స్థాపించి విద్యాలయాలను, దేవాలయాలను నిర్మించారు. కాని ఆయన నిర్మించిన దేవాలయాలలో విగ్రహాలకు బదులుగా అద్దాలను పెట్టేవారు. అద్దాలనా? ఎందుకు? అంటే మీలోనే దేవుడున్నాడు, మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని చెప్పడం ఆయన ఉద్దేశం. చాలా గొప్ప ఆలోచన. ఆయన కృషి వల్లే కేరళలో సామాజిక చైతన్యం పెరిగి 1936లో ట్రావెన్కోర్ సంస్థానంలో చారిత్రాత్మక దేవాలయ ప్రవేశ ప్రకటనకు మార్గం సుగమమైంది. ఈ నలుగురు నాయకులు కాకుండా కొన్ని సామూహిక ఉద్యమాలు కూడా భారీ ప్రభావాన్ని చూపినట్లు మన ఆధారాలలో ఉంది. అందులో ముఖ్యంగా వైకోం సత్యాగ్రహం గురించి చెప్పారు. దాని ప్రత్యేకత ఏంటి? వైకోం సత్యాగ్రహం అంటే 1924-25లో జరిగింది. అది భారతదేశ చరిత్రలోనే ఒక మైలురాయి. అంత ముఖ్యమైనదా? అవును. కేరళలోని వైకోం మహాదేవ ఆలయం చుట్టూ ఉన్న వీధుల్లో అంటరాని కులాల వారు నడవకూడదనే నిషేధం ఉండేది. దారుణం. ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ జరిగిన అహింసాయుత పోరాటమది. ఆ ఉద్యమం తీవ్రతను ఊహించుకోండి. 1-2 రోజులు కాదు, ఏకంగా 604 రోజులు. 604 రోజుల? నమ్మశక్యంగా లేదు. అంటే దాదాపు 2 ఏళ్ళు. అవును. ఎండ, వాన, పోలీసుల దౌర్జన్యాలు, అవమానాలు అన్నీ భరిస్తూ కేవలం ఒక గుడి చుట్టూ ఉన్న వీధిలో నడిచే హక్కు కోసం అంత పెద్ద పోరాటం చేశారు. అంటే అది కేవలం ఒక వీధి సమస్య కాదు, అది వారి అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటం. ఖచ్చితంగా. అందుకే దీనికి దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. టీకే మాధవన్ వంటి స్థానిక నాయకులు ప్రారంభిస్తే గాంధీజీ, పెరియార్ వంటి జాతీయ నాయకులు కూడా మద్దతు పలికారు. అవును. పెరియార్ అయితే స్వయంగా వచ్చి అరెస్టు కూడా అయ్యారు. అందుకే ఆయన్ని వైకోం వీరర్ అంటే వైకోం వీరుడు అని పిలుస్తారు.
ఈ సుదీర్ఘ పోరాటం చివరికి విజయం సాధించింది. ఆ వీధులను అందరికీ తెరిచారు. ఇది కాకుండా జస్టిస్ ఉద్యమం, ఆర్య సమాజ్ ఉద్యమం, ఆది హిందూ ఉద్యమం వంటి మరికొన్నింటి ప్రస్తావన కూడా ఉంది. ఇవి కూడా ముఖ్యమైన పాత్ర పోషించాయా? అవును, ఇవన్నీ వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు పద్ధతులలో పనిచేసినా వాటి లక్ష్యం ఒక్కటే. మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్రాహ్మణేతరుల కోసం విద్య, ఉద్యోగ సమానత్వం కోసం జస్టిస్ ఉద్యమం పనిచేసింది 1916లో. అవును, ఇది తర్వాత జస్టిస్ పార్టీగా మారి రాజకీయ శక్తిగా కూడా ఎదిగింది. మరి ఆర్య సమాజ్? స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజ్ వేదాల వైపు తిరిగి వెళ్లాలని చెబుతూనే కుల వ్యవస్థను, అస్పృశ్యతను తీవ్రంగా ఖండించింది. ఇక ఆది హిందూ ఉద్యమమైతే దళితులే ఈ దేశపు అసలు నివాసులు, అంటే ఆది హిందువులు అని వాదిస్తూ వారిలో రాజకీయ చైతన్యాన్ని రగిలించింది. అంటే ఒకేసారి చాలా చోట్ల ఉద్యమాలు నడిచాయన్నమాట. అవును, వీటితో పాటు గురువాయూర్, కాలారం ఆలయాల ప్రవేశ ఉద్యమాలు, ఇలా దేశవ్యాప్తంగా ఒక పెద్ద సామాజిక అలజడి మొదలైంది. ఇంత పోరాటం చేశారు కదా, మరి నిజంగా మార్పొచ్చిందా? ఈ సుదీర్ఘ పోరాటాల అంతిమ ఫలితమేమిటి? మార్పు వచ్చింది. అది స్పష్టంగా, బలంగా వచ్చింది. అన్నింటికంటే పెద్ద విజయం భారత రాజ్యాంగంలో అస్పృశ్యతను నిషేధిస్తూ ఆర్టికల్ 17ను చేర్చడం. ఆర్టికల్ 17 అంటే అంటరానితనం పాటించడం చట్టపడి నేరంగా మారింది. ఇది ఈ ఉద్యమాలన్నిటికీ దక్కిన అతిపెద్ద గౌరవం. కేవలం చట్టం చేయడమేనా, లేక ఆచరణలో కూడా మార్పులు కనిపించాయా? కనిపించాయి. ట్రావన్కోర్ దేవాలయ ప్రవేశ ప్రకటన స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అన్ని కులాల వారికి దేవాలయ ప్రవేశాన్ని కల్పిస్తూ చట్టాలు వచ్చాయి. అంబేడ్కర్ కృషి ఫలితంగా రిజర్వేషన్లొచ్చాయి కదా. ఖచ్చితంగా. అణగారిన వర్గాలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాలలో రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఇది వారి సామాజిక, ఆర్థిక ఎదుగుదలకు ఒక రాజమార్గం వేసింది. అంటే వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగిందంటారు. ఎంతో పెరిగింది. వారి రాజకీయ ప్రాతినిధ్యం మెరుగుపడింది. వారి హక్కులను కాపాడటానికి ప్రత్యేక చట్టాలు వచ్చాయి. మొత్తం మీద మనమీ ప్రయాణాన్ని చూస్తే మనకేమర్థమవుతోంది? ఈ చర్చను ముగింపుకు తీసుకొస్తే స్పష్టంగా కనిపించే విషయమేమిటంటే, జ్యోతిబా ఫూలే, అంబేడ్కర్, పెరియార్, శ్రీనారాయణగురు వంటి నాయకులు, వైకాం వంటి సామూహిక ఉద్యమాలు, అవును, ఇవన్నీ కేవలం నిరసనలు కావు. అవి ఆధునిక భారతదేశ సామాజిక, రాజకీయ పునాదులను నిర్మించిన చారిత్రక శక్తులు. నిజం. మన ముందున్న ఈ ఆధారాలు ఒక అద్భుతమైన పరిణామాన్ని చూపిస్తున్నాయి. సామాజిక ఉద్యమాలు ఎలా మొదలయ్యాయి, అవి ఎలా రాజకీయ శక్తిగా మారాయి, చివరికి రాజ్యాంగపరమైన హక్కులను ఎలా సాధించాయి అనే ప్రయాణం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అవును. ఇది మనల్ని ఒక ఆలోచనకు పురిగొల్పుతుంది. ఏమిటది? ఈ చారిత్రక ఉద్యమాల వారసత్వం అంటే వారి వ్యూహాలు, వారి తత్వాలు మరియు ఆ నాయకుల ఆదర్శాలు నేటి భారతదేశంలో సామాజిక న్యాయంపై జరుగుతున్న చర్చలను ఏ విధంగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.